ప్రభు నామంలో అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ప్రపంచ జ్ఞానవంతులకు, ప్రపంచ మేధావులకు, ప్రియ సహోదరులు, ఇంతవరకు ప్రపంచ జ్ఞానవంతులకు, ప్రపంచ మేధావులకు, శాస్త్రజ్ఞులకు, ప్రపంచ శాస్త్రజ్ఞులకు, శాస్త్రవేత్తలకు, శాస్త్ర ప్రపంచానికి, సైంటిస్టులకు తెలియని నిజమండి. ప్రియులారా, తెలియని నిజం అది బైబిల్ మాత్రమే ఉందండి. బైబిల్లో మాత్రమే ఉందండి. ప్రియులారా, ప్రియ సహోదరులారా, బైబిల్లో మాత్రమే ఉందండి. అది చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రియ సహోదరులారా, ప్రియులారా, అయితే బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అండి, జ్ఞానపు గని. బైబిల్ ఏదో మత గ్రంథం అని చెప్పి కొట్టి పారేయడానికి వీల్లేదండి. ప్రియ సహోదరులారా, అనేకమైన రహస్యాలు బైబిల్లో పొందుపరిచి ఉన్నాయి. అనేకమైన రహస్యాలండి. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ప్రియ సహోదరులారా, క్రీస్తు పుట్టకముందు 300 సంవత్సరాల కిందట అరిస్టాటిల్ అనే ఒక శాస్త్రవేత్త పుట్టాడండి. ఎప్పుడండి? ప్రియమైన సహోదరులు జాగ్రత్తగా వినాలి. క్రీస్తు పూర్వం అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త పుట్టాడండి. ఆ తరువాత క్రీస్తు శకం 200 సంవత్సరంలో క్రీస్తు పుట్టిన తర్వాత తానివే అనే శాస్త్రవేత్త పుట్టాడండి. ప్రియ సహోదరులారా, క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల కిందట అరిస్టాటిల్ అనే శాస్త్రజ్ఞుడు పుట్టాడు. క్రీస్తు పుట్టిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత తానివే అనే శాస్త్రజ్ఞుడు పుట్టాడండి. ప్రియ సహోదరులారా, క్రీస్తు పుట్టకముందు 300 సంవత్సరంలో అరిస్టాటిలు, క్రీస్తు పుట్టిన తర్వాత శకం తర్వాత 200 సంవత్సరంలో పుట్టినటువంటి తానివి పుట్టాడండి. ప్రియ సహోదరులారా, క్రీస్తు శకం 2000లో ఇద్దరు శాస్త్రవేత్తలు పుట్టారండి. మనకి ఇద్దరు శాస్త్రవేత్తలు అండి. ఒకరు ఏంటి లాండ్, రెండో ఆయన ఆర్థర్ మెసిలోమియా. ఎవరండి? క్రీస్తు శకం 2000లో పుట్టినటువంటి శాస్త్రజ్ఞులు. ప్రియ సహోదరులారా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలో పుట్టినటువంటి శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే, క్రీస్తు పూర్వము 300 సంవత్సరంలో అరిస్టాటిలు, క్రీస్తు శకంలో 200 సంవత్సరాలు పుట్టినటువంటి తానవి, అలాగే క్రీస్తు శకం 2000 పుట్టినటువంటి యాండీ లాండ్, ఆర్థర్ మెసిలోమియా అనే నలుగురు శాస్త్రవేత్తలండి. ప్రియులారా, ఈ శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటేనండి, భూమి విశ్వానికి మధ్యలో ఉందన్నారండి. ప్రియమైన దేవుని వారులారా, ప్రియులారా, ప్రియ సహోదరులారా, ఏం చెప్పారండి? భూమి విశ్వానికి మధ్యలో ఉందన్నారండి. విశ్వానికి మధ్యలో ఉంది. అదే భూకేంద్రం, భూ సిద్ధాంతం అండి. భూకేంద్ర సిద్ధాంతం అంటారు దాన్ని. అది ఇప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. దాన్నే చదువుతూ ఉంటారు, దాన్నే మనం పాటిస్తూ ఉండాలి. ఏదండి? భూకేంద్ర సిద్ధాంతం అంటారు దాన్ని. భూమి విశ్వానికి మధ్యలో ఉందని చెప్పన్నారు కనుక భూకేంద్ర సిద్ధాంతం. ప్లీజ్ సోదరులారా, కానీ ఒక వండర్ చెప్పమంటారా? వీళ్ళు పుట్టకముందు బైబిల్ చెప్పిందండి. బైబిల్ అంత గొప్పదే అంటే గొప్పదేనండి. ప్రియ సహోదరులారా, యెషయా గ్రంథం 44:7-8 చూసుకున్నట్టయితే, యెషయా గ్రంథం 44:7-8, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయగలవాడెవడు, అట్టివాడెవడైనను ఉండిన ఎడల నాకు తెలియపరచుడి. ఆదిలోనండి. ఆది అంటే ఎప్పుడండి? ఆది అంటే ఎవరికైనా తెలుస్తుంది? ప్రియ సహోదరులారా, ఆది నుండి చూసారా, ఆదిలో ఉన్న జన్మలకు ఆది అంటే ఎవరో తెలియదు. మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినటువంటి సంగతి చూసారు. దేవాది దేవుడు చెప్తున్నాడండి, నేను తెలియజేసి వచ్చిన సంగతులు తెలియజేయగలవాడు ఎవడు, వాడైనా నుండినడలా నాకు తెలియజెప్పవలను. ఆ సంగతులు నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్తు విషయమును రాబో సంగతులను తెలియజెప్పేవారే ఉండవలను. డాక్యుమెంటరీ ఇచ్చారండి ఆయన.
ప్రియతములారా, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చారు దేవుడు. ఏం చెప్పారండి? ఆదిలో ఉన్న జనమునకు, మొదటగా ఉన్నట్టు జనమునకు చెప్పినట్టు సంగతులు తప్పించి వేరేవైనా సంగతులు చెప్పగలిగే వారు ఎవరైనా ఉంటే నాకు తెలియపరచమని చెప్పంటున్నాడు. చూసారా, ఆయన అట్టి సంగతులు నాకు ప్రచురపరచలను, అట్టివారు భవిష్యత్ చూసారా, భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పేవారు ఉండవలను, రాబో సంగతి తెలియజెప్పేవారు ఉండవలను. డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఉన్నారా ప్రియ శాస్త్రజ్ఞుడా, ప్రియమైనటువంటి జ్ఞానవంతులారా, ప్రియమైన మేధావులారా, ప్రియ సహోదరులారా, ఆ మాట ఇశ్రాయేలుకి పట్టలేదండి, నేటి క్రైస్తవులకు పట్టలేదండి. ప్రియ సహోదరులు చివరికి ఎలా వెళ్ళిపోయినారంటే, ఎంతగా దిగజారిపోయినారంటే, క్రైస్తవ సమాజం ఎంతగా దిగజారిపోయిందంటే, బాబు మా 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 సన్నిధికి రా, మా దేవుడు మా గుడికి రారా బాబు, భోజనం పెడతాం, బట్టలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అలాగే క్రిస్మస్ చేస్తాం, 2000 ఇవ్వరా బాబు, క్రిస్మస్ వాచ్ నైట్ చేస్తాం, 5000 ఇవ్వరా బాబు అనేటువంటి స్థితికి దిగజారిపోయిందండి. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియులారా, ఎంతటి మహాజ్ఞాన గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి క్రైస్తవ సమాజం ఈ విధంగా దిగజారిపోవడం అనేది ఎంతో విచారకరం ఉంటుంది. ప్రియమైన దేవుని వారులారా, చూశారు కదా ఏం చెప్పారండి ఆయన? ఆదిలో నున్న జనమునకు, ఆదిలో నున్న చూసిన జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? ప్రియ సహోదరులారు, ఒక ఇంట్లో చెప్పమంటారా? ఎప్పుడు చెప్పాడండి? భూమి విశ్వానికి మధ్యలో ఉందని చెప్పేసి ఎవరు చెప్పారండి? క్రీస్తు పూర్వం 300 అరిస్టాటిల్, క్రీస్తు శాఖ 200 సంవత్సరంలో తానవి, క్రీస్తు శకం 2000లో యాంటీలాన్ ఆర్థర్ మిస్లోమే చెప్పారు. ప్రియ సహోదరులారా, దేవుడు బయలుపరిచాడు. దేవుడు చెప్పింది చెప్పమంటారా? యోబు ద్వారా బయలుపరిచారండి. ఎప్పుడండి ఇది? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కిందట. ప్రియ సహోదరులారా, చూడండి, జాగ్రత్తగా వినాలి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కిందట. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల కిందట ఎవరండి? అరిస్టాటిల్ చెప్పాడు. కానీ క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కిందట యోబు గారి ద్వారా దేవుడు పలికించిన మాటను చూడండి. ఆకాశ మండలపు కట్టడాలను నీ ఎరుగుదవా? ఏంటి, ఆకాశంలో కట్టడాలు ఉన్నాయా? ఉన్నాయి శాస్త్రవేత్త, ఉన్నాయి నాయన, ఉన్నాయి బిడ్డ. చూసారా, ఆకాశపు కట్టడాలను నీ ఎరుగుదవా? ఆకాశంలో కట్టడాలు ఉన్నాయి నాయన, ఉన్నాయి శాస్త్రవేత్త, ఉన్నాయి శాస్త్రజ్ఞుడా, ఉన్నాయి సైంటిస్టు, ఉన్నాయి మేధావి. దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? ఎక్కడుందండి ప్రభుత్వం? ఆకాశ కట్టడాల నుంచి భూమి ప్రభుత్వం ఎక్కడుందండి? దిస్ గవర్నమెంట్ ఎక్కడుందండి? సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. చూసారు కదా, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటుందండి? ఢిల్లీలో ఉంటుంది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ అండి. ఎక్కడుందండి? ఢిల్లీలో ఉంటుంది, సెంట్రల్. అలాగే దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపింపగలవా? భూమి మీద ప్రభుత్వం ఎక్కడుందండి? ఆకాశ మండలాన్ని కట్టడాలకి భూమి మీద దేని స్థాపించాడండి? ప్రభుత్వాన్ని. భూమే పునాది, భూమే దానికి సార్థకం. ఆకాశ మండలాలన్నిటికీ భూమే పునాది అండి. ప్రియ సహోదరులారా, వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా శాస్త్రవేత్త? సప్తఋషి నక్షత్రమును వాటి ఉపనక్షత్రమును నీవు నడిపింపగలవా? ఉపనక్షత్రం తెలుసు కదండి, పెళ్ళిలో చూపిస్తుంటారు. అరుంధతి నక్షత్రం అని చెప్పేసి మినుకు ఓ పక్కన ఉంటుందండి, అది అరుంధతి నక్షత్రం అండి. చూసారా, సప్తఋషి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? శాస్త్రవేత్త నడిపింపగలవా? శాస్త్రవేత్తలు నడిపించగలవా? చూసారు కదా ప్రియ సహోదరులారా, ప్రియులారా, ఎంతటి జ్ఞానపరమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి కనుకనే బైబిల్ గ్రంథానికి అంతటి పేరండి. అందుకనే మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానం గణిని చెప్పడం జరిగింది. ఎప్పుడు కనుక్కున్నారండి వీళ్ళు? యోబు గారి ద్వారా దేవుడు ఎప్పుడు పలికిచ్చారండి? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కిందటనే భూమధ్య రాక, భూమికి కేంద్రం అని చెప్పేసి. ప్రియులారా, ఎప్పుడు చెప్పారండి యోబు గారి ద్వారా? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కిందట భూమి విశ్వానికి కేంద్రంగా ఉన్నదని చెప్పడం జరిగింది. ప్రియ సహోదరులారా, ఎందుకంటే
చెప్పాను కదా, వాటి వాటి కాలములు నక్షత్ర రాశులను వచ్చినట్లు నీవు చేయగలవా? సప్తఋషి నక్షత్రములు ప్రియ సహోదరులారా, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? శాస్త్రజ్ఞులను నడిపింపగలవా? ప్రియ సహోదరులారా, భూమి సక్రమంగా ఉంటేనే విశ్వం పనిచేస్తుందండి. ఆకాశంలో ఉన్నవన్నీ పనిచేస్తాయి. సరే, భూమి సక్రమంగా ఉంటేనే విశ్వం అంతా సక్రమంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వానికి పునాది భూమి. ప్రియులారా, విశ్వానికి పునాది భూమి కనుక భూమిని నువ్వేమిదైనా చేసినప్పుడు కూడా పునాది పడిపోతే నీకు ఉంటాయా? నీ సూర్యుడు, నీ చంద్రుడు, నీ నక్షత్రాలు మొత్తం అన్నీ పడిపోతాయండి. అందుకనే విశ్వానికి కేంద్రం భూమి కనుకనే, భూమే ప్రభుత్వం చేస్తుంది కనుకనే నువ్వు ఏ విధంగా నేను చూశారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి మనకి, ఎన్ని చేస్తున్నారు? మానవ బాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు, బాంబు వేస్తే భూమి కాలిపోతుంది, పటాపంచలైపోతుంది, పేపర్లో కాలిపోతుంది. అంతటి శక్తివంతమైన తయారు చేస్తున్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే భూమిని నాశనం చేసావో ఆటోమేటిక్గా విశ్వం నాశనం అయిపోద్ది. విశ్వం నాశనం అయిపోతుంది. అంటే నీకు ఆకాశం ఉండదు, నక్షత్రాలు ఉండవు, చంద్రుడు ఉండడు, పాలపుంత నక్షత్రాలు ఇంకేముండవండి. ప్రియ సోదరులారు, అది గమనించుకోవాలి. ఈ సంగతి ఇప్పుడున్నటువంటి మేధావులకు కానీ, శాస్త్రజ్ఞులకు కానీ, శాస్త్రవేత్తలకు కానీ, నాసా వాళ్ళకి కానీ, వీసా వాళ్ళకి కానీ, ఇస్రో వాళ్ళకి కానీ ఎవ్వరికీ తెలవదండి. ఈ సంగతి ఎవరికీ తెలవదండి. చెప్పాను కదా, బైబుల్ దగ్గర వాళ్ళు స్మాల్ కిడ్స్, చిన్న ఆట బొమ్మలండి, ఆట వస్తువులు వాళ్ళు, పిల్లలు ఆడుకుంటుంటారు, ఆట వస్తువులు వాళ్ళు. ప్రియ సోదరులారా, అందుకనే భూమిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే విశ్వమే పోతుంది. ప్రియ సోదరులు, ఆమోస గ్రంథం 9:6 అండి. ఆకాశ మండలములకు భూమి యందు పునాది వేయువాడును ఆయనే. ఎక్కడండి ఆకాశ మండలానికి పునాది ఎక్కడుందండి? ఆకాశ మండలానికి పునాది ఎక్కడుంది? వేర్ ఈజ్ పునాది అండి? చూసారా, ఆకాశ మండలమునకు భూమి యందు పునాది వేయువాడును ఆయనే. భూమి పునాది అండి. ఆకాశ మండలానికి భూమి పునాది. ప్రియ సోదరులారు, ఇక్కడి నుంచే ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు భూమి ఎందుకు పునాది పెట్టారండి? అసలు భూమికి ఎందుకు అంత ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు? భూమిని ఎందుకు అంత ప్రత్యేకంగా మధ్యలో పెట్టాడు? భూమికి ఎందుకు పునాది పెట్టి, భూమికి ఎందుకు కేంద్రంగా చేశాడు? భూమిని ఎందుకు విశ్వ కేంద్రంగా చేశాడు? ప్రియులారా, చూసారు కదా, ఆకాశ మండలమునకు భూమి యందు పునాది వేయవాడు నాడని. ఆకాశ మండలానికి భూమి పునాది అండి. అందుకే నువ్వు భూమి మీద ఏ యొక్క ప్రయోగం చేసినప్పుడు, ఏది నువ్వు నాశనం చేసినప్పుడు కూడా ఆకాశానికి ఎఫెక్ట్ వస్తుంది. అంటే మొత్తం విశ్వమే సర్వనాశనం అయిపోతుంది. ప్రియ సోదరులారా, ప్రకృతి చక్రం అండి. అసలు ప్రకృతి చక్రం ఈ విషయం అసలు ఇప్పుడున్నటువంటి శాస్త్రజ్ఞుని కానీ, శాస్త్రవేత్తలకు కానీ తెలియదండి. ప్రియ సోదరులారా, ప్రకృతి చక్రం అండి. ప్రకృతి చక్రానికే నీకు ప్రమాదం ఏర్పడుతుంది. ప్రియ సోదరులారా, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకును మాలిన్యమునకు కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. చూసారా, నాలుక అనేది ఎంత ప్రమాదం. చూసారు కదా, జిహాద్ అన్నాడు. చూసారు కదా, జిహాద్ అని ఎక్కడి నుంచి వస్తుంది? నాలుక నుంచి వచ్చింది కదా, సర్వనాశనానికి. ప్రియ సోదరులారా, ఉపద్య 1:4 అండి. ఉపద్య 1:4, పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నిన్ను క్రిందకు పడవేతును. నడువెన కొట్టేస్తున్నాడు అక్కడి నుంచి. చూశారు కదా ప్రియ సహోదరులారా, ఎంతటి జ్ఞానపు మాటలు, జ్ఞానపు ఊట. మహాజ్ఞాన గ్రంథం, బైబిల్ గ్రంథాల్లో పక్షిరాజు కూడా అంత ఎత్తున నువ్వు ఆకాశమా, మహాకాశమా, ఇంకెళ్ళిపోతావా, ఇంకా మీదకి వెళ్ళిపోతావా, విశ్వంలోకి ఇంకెళ్ళిపోతావు అనుకుంటున్నావా? నువ్వు ఎంత ఎత్తి వెళ్ళినప్పుడు కూడా నీ నడు వెనకొట్టి కింద పడేస్తా అన్నాడు. చూశారు కదా, నడు వెనకొట్టి కింద తోసేస్తాడు ఆయన. ప్రియ సహోదరులు చూశారు, నక్షత్రంలో నీవు దారి కట్టినను అచ్చట నుండి నిన్ను క్రింద పడవేతును. ఇదే దేవుని వాక్కు. ప్రియ సహోదరులు, అందుకే చెప్పాను కదా, ప్రియని బట్టి శాస్త్రవేత్తలారా, నాసా శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలారా, ఎట్టి పరిస్థితుల్లో ఆకాశం మీద ఏ ప్రయోగాలు చేయకూడదని చెప్పడం జరిగింది. అందుకనే ప్రియ సహోదరులారా, మీకు ముఖ్యంగా చెప్పాలంటే అసలు బైబిల్ గ్రంథాన్ని ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చదివితేనే అవుతుందండి. అలాగే ఎవరండి? లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని ప్రియకుమారుడు యేసుప్రభు గారిని దేవాది దేవుడు ఎందుకు పంపించారండి? చూడండి, ఎఫెసీ 1:17 అండి.
17 నుంచి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచి, చూసారా, వినియోగపరచబడిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన, చూసారా, యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగు తండ్రి ఎవరండి? యేసుక్రీస్తుకి ఎవరు ఉన్నారండి? దేవుడు ఉన్నారు కదా, తండ్రి ఉన్నారు కదా. ప్రియ క్రైస్తవ సమాజమా, ప్రియమైన క్రైస్తవ మేధావులారా, క్రైస్తవ దేవజనులారా, క్రైస్తవ రెవరెండ్లారా, బిషపులారా, చూసారు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును ప్రత్యక్షను గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుడు తన చూసారా ఆ బలాతిశయము చేత క్రీస్తును ముసురుల నుండి లేపారు. ఎవరు లేపారండి క్రీస్తుని? ప్రియమైన క్రైస్తవ సమాజమా, యేసుక్రీస్తుని దేవుడు కుమారుడు నొప్పుకోవడం సిగ్గుపడుతున్నావా? చూసారా, దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను. చూసారే, యేసుక్రీస్తు గారిని దేవుడు ఎంతగా హెచ్చించారో చూసుకోండి. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు గారిని మేము కూడా తగ్గించట్లా. దేవుడు కుమారుడిని తగ్గించేస్తానని చెప్పేసి చాలామంది క్రైస్తవ దుర్మార్గులు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, తగ్గించట్లేదండి. చూసారు కదా, బైబిల్ చదవక, బైబిల్ తెలుసుకోక, చూడండి యేసుక్రీస్తు గారిని దేవుడు ఎలా ఎత్తించారు కుమారుని. సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను. ఏ ప్రభుత్వం అని? స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంటా, అమెరికా గవర్నమెంటా, లండన్ గవర్నమెంటా, జపాన్ గవర్నమెంటా, ప్రపంచ గవర్నమెంట్. చూసారా, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడిపార్శ్వమని కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఎంతగా హెచ్చిచ్చాడండి దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, పరమ తండ్రి, మహాతండ్రి, సర్వోన్నతుడు. ఆయన ప్రియకుమారుని అంతగా హెచ్చిచ్చి మేము యేసుప్రభు గారు దేవుడు కుమారుడు చెప్తుంటే తగ్గించేశారేమంటున్నారు. ప్రియ సహోదరులు ఎంతోమంది దేవతలు చెప్తున్నారండి. భగవాన్ దాస్ గారు, ఐబిటి డైరెక్టర్ డాక్టర్ బంకుర్ జాను గారు, అమెరికాలో ఉన్నటువంటి రాజేష్ గారు, ప్రేమ సహోదరులు బెంగళూరు ఉన్నటువంటి నవీన్ గారు, ఎంతోమంది, పోతులు జాన్ గారు, ప్రియ సహోదరు ఐబిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెప్తా ఉంటే యేసుప్రభు దేవుడు కుమారుడు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. ఎందుకో క్రైస్తవ సమాజానికి అర్థం అవ్వట్లేదు. ప్రియ సహోదరు బైబిల్ని జ్ఞానంగా పఠించాలి, జ్ఞానపూర్వకంగా చెప్పాలి. ప్రియ సహోదరులు, మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి, ఎవరి పాదాల కింద ఉంచారంటే యేసుప్రభు పాదాల కింద ఉంచి, సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగాను. ఎవరైనా సంఘం వెళ్తారు కదా, సంఘాలు ఎన్నో ఉన్నాయి కదా, ఆ సంఘం, పెంతుకోస్తు సంఘం, ఆ సంఘం, ఈ సంఘం అడగక్కలేదు. ఇక సంఘాలు పేర్లు చెప్పడానికి వీళ్ళు అన్ని సంఘాలు. ప్రియ సహోదరులు శిరస్సుగా నియమించాడు. శిరస్సు ఆ సంఘం ఎవరండి? నువ్వే సంఘం. ఆ సంఘం ఆయన శరీరము సమస్తము నాకు పూర్తిగా నింపుచున్నవని సంపూర్ణత అన్నది. చూసారు, ఆ శరీరం నువ్వే. ఆయన సంఘానికి శరీరం అంటారు, ఆ శరీరం మనమే. ఎంతగా మనల్ని ఇచ్చిచ్చారండి. ఎక్కడ పెట్టారండి నిన్ను? ప్రియ సహోదరుడా, నువ్వు చిన్నవాడివా? అంటరానివాడివా, ముట్టరానివాడివా, పురుగు వంటివాడు, పేడ వంటివాడు? ఎవరు చెప్పారు? నీకెంత ఏం పెట్టాడండి దేవుడు? ఏం పెట్టాడండి దేవుడు? భూమిని పెట్టాడు కదా. చూసారా, ఆ సంఘమునకు ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అన్నది. చూసారా, యేసుక్రీస్తు గారిని సంఘాన్ని శిరస్సుగా పెట్టారు, నిన్న శరీరంగా పెట్టారు, నీకెందుకు భూమిని పెట్టారు. ఎంత మహత్యాన్ని దేవుడు ఇచ్చాడండి. ఎంత ఆధిపత్యాన్ని మనిషికి దేవుడిస్తే, మనిషి నేను ఎందుకు పుట్టానో, నా మనిషి జన్మ ఎందుకు అని చెప్పేసి విచారిస్తూ ఉంటాడు. ప్రియ సోదరు, చూసారా, దేవాది దేవుడు, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క పని, ఆయన యొక్క ఆకాంక్ష. ప్రియ సోదరులు, ఎందుకంటే చెప్పాను కదా, భూమి మధ్య రేఖ ఎందుకు భూమిని కేంద్రంగా ఉంచారంటే ఆయన బిడ్డలు ఉన్నారు, ఆయన పిల్లలు పంపబడి ఉన్నారు, ఆయన పిల్లలు క్షేమంగా ఉండాలి, ప్రతిదీ వాళ్ళకి అందాలి. ఏది తక్కువ చేశారండి? సకల జాతులను, సకల పక్షులను చూసారు కదా. తెల్లవారు లేసి ఆదివారం అయితే, సోమవారం అయితే ఎన్ని కోళ్ళు ఎగిరిపోతే, ఎన్ని మేకలు ఎగిరిపోతే, ఎన్ని ప్రేమ దేవుని వాళ్ళారా పశువులు ఎగిరిపోతుంటాయి, తినేస్తూ ఉంటారు కదా. చూస్తాం కదా. ఒక్కటి కూడా ఆయన
పిల్లలకి తక్కువ అవ్వకూడదని చెప్పి దేవాదేవుడు పెట్టి ఉండి ఆయన కుమారుని పంపించిన వరకు ఆయన కుమారుని యొక్క ప్రాణాన్ని కూడా అర్పించినటువంటి దేవాది దేవునికి ఎంతగా మనం రుణపడి ఉంటున్నాం. అలాగే ప్రియ సోదరులారా, సకల శాస్త్రాలు అధిగమించినటువంటిది బైబిలు. నువ్వు ఏ ప్రయోగం చేసినప్పుడు కూడా అది బైబిల్ గ్రంథంలోనే ఉంటుంది. బైబిల్ మించి నువ్వు చేయలేవని చెప్పి గమనించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు దేవుని యొక్క మార్గం ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. సోదరులారా, పాట పాడుకుందామండి. దయ్యాలకు తెలిసిందన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని, లోకానికి తెలువదయన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని, క్రైస్తవులకు తెలువదాయన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని. తండ్రి అయిన దేవుడు రక్తము చిందించలేదు, తండ్రి అయిన దేవుడు రక్తము చిందించలేదు, కుమారుడే యేసుక్రీస్తు రక్తము చిందించినాడు, కుమారుడే యేసుక్రీస్తు రక్తము చిందించినాడు. తండ్రి అయిన దేవుణ్ణి కుమారుణ్ణి ఒప్పుకొనక ఉన్నారు, తండ్రి అయిన దేవుణ్ణి కుమారుణ్ణి ఒప్పుకొనక ఉన్నారు. వారే వంచకులు క్రీస్తుకు విరోధులై ఉన్నారు, వారే వంచకులు క్రీస్తుకు విరోధులై ఉన్నారు. యేసు దైవ కుమారుడని ఎరుగుటయే మనకు నిత్య జీవము, దయ్యాలకు తెలిసిందన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని, క్రైస్తవులకు తెలియదయన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని. తండ్రి అయిన దేవుడు సిలువ వేయబడలేదు, తండ్రి అయిన దేవుడు సిలువ వేయబడలేదు, కుమారుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడినాడు, కుమారుడైన యేసుక్రీస్తు సిలువ వేయబడినాడు. తండ్రి అయిన దేవుణ్ణి కుమారుణ్ణి ఒప్పుకొనక ఉన్నారు, తండ్రి అయిన దేవుణ్ణి కుమారుణ్ణి ఒప్పుకొనక ఉన్నారు. వారే భ్రష్టులు క్రీస్తుకు శత్రువులై ఉన్నారు. దేవుని ప్రియ కుమారుడని ఎరుగుటయే మనకు నిత్య జీవము, దయ్యాలకు తెలిసిందన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని, క్రైస్తవులకు తెలియదయన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని. తండ్రి అయిన దేవుడు సమాధి చేయబడలేదు, తండ్రి అయిన దేవుడు సమాధి చేయబడలేదు, కుమారుడే యేసు సమాధి చేయబడినాడు, కుమారుడే యేసు సమాధి చేయబడినాడు. దేవుని అద్వితీయ కుమారుణ్ణి ఒప్పుకొనక ఉన్నారు, దేవుని అద్వితీయ కుమారుణ్ణి ఒప్పుకొనక ఉన్నారు. వారే దుష్టులు తండ్రికి విరోధులై ఉన్నారు. దేవుడు పంపిన కుమారుడని ఎరుగుటయే మనకు నిత్య జీవము, దయ్యాలకు తెలిసిందన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని, లోకానికి తెలియదయన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని, క్రైస్తవులకు తెలియదయన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని, క్రైస్తవులకు తెలియదయన్నో యేసుక్రీస్తు దేవుని కుమారుడని. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ఈ సహోదరులారా, ఇంతవరకు చెప్పినటువంటి వాక్యాన్ని గైకొని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్రభు పేట అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మీ ఈశ్వరరావు.